ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం 2 దినవృత్తాంతాలు 5వ అధ్యాయం నుండి పాఠం వింటాము. సొలొమోను యెహోవా మందిరం పని అంతా సమాప్తం చేశాడు. తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసంలో చేర్చాడు. ఇప్పుడు నిబంధన మందసాన్ని సీయోను అనే దావీదు పురము నుండి తేవాలి. ఈ పనికై ఇశ్రాయేలు పెద్దలను, వంశాధికారులను, గోత్రముల పెద్దలను యెరూషలేములో సమావేశపరిచాడు. అది 7వ నెల, పండగ జరిగే కాలం. ఇశ్రాయేలీయులందరూ రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు లేవీయులు మందసాన్ని ఎత్తుకున్నారు. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల సమాజకులందరూ సమకూడి లెక్కింప శక్యము కాని గొర్రెలను, పశువులను బలిగా అర్పించారు. లేవీయులు, యాజకులు మందసాన్ని, ప్రతిష్ఠితములైన ఉపకరణాలన్నిటినీ తెచ్చారు. యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని గర్భాలయమైన అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దాన్ని ఉంచారు. మందసమున్న స్థలానికి మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను చాచుకొని మందసమును దాని దండెలను కప్పాయి. దండెలు బయటికి కనపడలేదు. మందసములో 2 రాతి పలకలు తప్ప మరేమీ కనపడలేదు. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయలువెడలిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ 2 పలకలను మందసంలో ఉంచాడు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. బలిపీఠానికి తూర్పు దిశగా నిలిచిన వారు ఎవరంటే ఆసాపు, హేమాను, యెదూతూను, వారి బంధువులు, వారి కుమారులకు, సహోదరులకు సంబంధించిన గాయకులైన లేవీయులు. వీరు సన్నపు నార వస్త్రాలు ధరించుకొని తాళాలను, తంబురలను, సితారాలను చేతపట్టుకొని నిలిచారు. బూరలు ఊదే యాజకులు 120 మంది. వారితో పాటు గాయకులు ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్లి ఆ బూరలతో, తాళాలతో, వాయిద్యాలతో కలిసి స్వరమెత్తి స్తోత్రము చేస్తూ అన్నారు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. అప్పుడొక మేఘము యెహోవా మందిరమును నింపింది. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండిపోయినందుచేత సేవ చేయడానికి యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయారు. లేవీయులు మందసాన్ని దేవాలయానికి తెచ్చారు. దేవుని మహిమ దేవాలయాన్ని ఆవరించింది. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు ఎడారిలో వారు ఆయన్ను ఆరాధించినప్పుడు వారితో ఉన్న దేవుడే ఇప్పుడూ వారితో ఉన్నాడు. ఈ మహిమ మేఘం దేవుని సన్నిధి సంకేతం. సన్నిధి గుడారం ఎందుకున్నదో ఆలయం కూడా ఆ ప్రయోజనం కోసమే. దేవుని సింహాసనము లేనిది ఆలయం శూన్యమే. దేవుని మహిమ నిండితేనే అది దేవాలయం, లేకపోతే అది ఖాళీ ఆలయం. సన్నిధి గుడారాన్ని మోషే ప్రతిష్ఠించినప్పుడు యెహోవా తేజోమహిమ ఆ గుడారాన్ని నింపింది. స్తుతి గాన ప్రతిగానాలతో ఆలయం ప్రతిధ్వనించింది. ఈ రోజున కూడా మనం దేవుని మందిరంలో ప్రవేశించి స్తుతిస్తూ ఉంటే దేవుని మహిమ సాంద్రముగా ఆలయాన్ని నింపాలి. అలా నింపుతున్నదా సోదరుడా, సోదరి? రాతి పలకలు ఇంకా మందసంలోనే ఉన్నాయి. మన్నా పాత్ర, అహరోను కర్ర అందులో లేవు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం, అందులో సువర్ణ ధూపార్తి, అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం, ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు ఉండాలి. గాని ఇప్పుడు పలకలు మాత్రమే మిగిలాయి. కొన్ని వస్తువులను దేవుడు తాత్కాలికంగా ఉంచుతాడు. మనం తాత్కాలికమైన వాటిని శాశ్వత సంస్థలుగా నెలకొల్పకూడదు. అది తప్పు. దావీదు యాజకులను, లేవీయులను ఒక క్రమంలో నియమించాడు. అయితే ఆరాధనలో వారి తరతమ భేదాలు మరచిపోయి దేవుణ్ణి ఆరాధించారు. మన అధికారాలను, బిరుదులను ఆరాధన యందు మరిచిపోవాలి. మనం ఆరాధించేది ఒక సంస్థను కాదు, వ్యవస్థను కాదు,
మనం ఆరాధించేది సజీవ దేవుణ్ణి. నిబంధన మందసాన్ని స్థిరంగా ఆలయంలోకి తరలించారు. ఇక మీదట మందసాన్ని మోసేది లేదు. సీనాయి కొండపై మందసం తయారైంది. ఆ తరువాత ఇశ్రాయేలీయులు మందసాన్ని మోసుకుంటూ అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగారు. వారెక్కడికి వెళ్ళినా వారి ముందు మందసం నడిచింది. వాగ్దత్త భూమిలో ప్రవేశించడానికి యొర్దాను నది దాటినప్పుడు మందసం వారి ముందే ఉంది. వాగ్దత్త భూమిలోకి వచ్చిన తరువాత కూడా మందసాన్ని మోస్తూ తిరిగారు. ఫిలిష్తీయులు మందసాన్ని పట్టుకుపోయారు. తిరిగి మందసాన్ని పంపించి వేశారు. దేవాలయ నిర్మాణం పూర్తి అయ్యే వరకు దావీదు ఉంచిన చోటనే మందసం ఉంది. సీయోను కొండ అనగా దావీదు పురమందు అది ఉంది. మందసం దేవాలయంలోకి మోసుకొని తేబడింది. మందసం దండెలతో ఇక పనిలేదు. ఇశ్రాయేలు పిల్లలందరూ సంవత్సరానికి 3 సార్లు గుడారాన్ని దర్శించాలి. పస్కా పండుగకు, పెంతెకోస్తు పండుగకు, పర్ణశాలల పండుగకు 3 సార్లు రావలసి ఉంది. ఇప్పుడు అలాగే సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి, యెరూషలేముకు వస్తారు. మందసం మాత్రం కదలదు, స్థిరంగా అక్కడే ఉంది. ఇంతకు ఈ మందసం యొక్క విశిష్టత ఏమిటి? మందసం యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని చూపుతుంది. మందసము పైగా కరుణాపీఠం. కరుణాపీఠం యేసుక్రీస్తు యొక్క విమోచన క్రియను చూపుతుంది. ఆయన రక్తం, ఆయన ప్రాయశ్చిత్తార్థ బలి కరుణాపీఠంలో మనకు కనిపిస్తాయి. యేసు జరిగించిన విమోచన క్రియ శాశ్వతమైనది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. యేసు యుగముల సమాప్తియందు తనను తానే బలిగా అర్పించుకొనటం వలన పాప నివారణ చేయడానికి ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. దండెలు మందసం నుండి తొలగించబడ్డాయి. యేసు బలియాగం తాత్కాలికం కాదు, స్థిరమైనది, శాశ్వతమైనది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. పేతురు ఇదే సత్యాన్ని ఘంటాకంఠంతో చెప్పాడు. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందాలి. ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేమో అలాగే ప్రభువు నీకోసం, నాకోసం పరలోక భవనాలు నిర్మిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రభు అన్నాడు, మీకు స్థలము సిద్ధపరచడానికి వెడుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు ఉండేలాగున మళ్ళా వచ్చి నా వద్ద ఉండటానికి మిమ్ములను తీసుకొని వెడతాను. అది మనకు నిలువరమైన పునాదులు గల పట్టణం. అందులో శాశ్వతత్వం ఉంది. ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మరణం ఇక ఉండదు. దుఃఖమైనా, ఏడ్పైనా, వేదనైనా ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాయి. అది దేవుని పట్టణం. ప్రకటన 21వ అధ్యాయం 22వ వచనం. దానిలో ఏ దేవాలయమూ నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు, గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు. మందసం అటూ ఇటూ కదిలే పనే లేదు. మనం నిత్య నివాసంలో ఉంటాము. మందసం దండెలు తొలగించబడ్డాయి. క్రీస్తును కిందికి తేవడానికి మనం పైకి వెళ్లేది లేదు. ఆయనను పైకి తేవడానికి మనం కిందికి వెళ్లేదీ లేదు. ఆయన మన కోసం స్థిరమైన నివాసం సిద్ధం చేశాడు. మనల్ని అందులో ఉంచుతాడు. మందసం దండెలు తొలగించబడ్డాయి. దేవునికి స్తోత్రం. అహరోను కర్ర యేసు పునరుత్థాన సంకేతం. అది చిగిరించిన కర్ర. మన్నా జీవాహారమైన క్రీస్తుకు సంకేతం. ఇప్పుడు 6వ అధ్యాయానికి రండి. అప్పుడు సొలొమోను ప్రకటించాడు. గాఢాంధకారమందు నేను నివాసము చేస్తానని యెహోవా సెలవిచ్చాడు. నీవు నిత్యము కాపురముండడానికి నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరాన్ని నీకు కట్టించాను. రాజు తన ముఖం ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరూ నిలిచి ఉండగా వారిని దీవించాడు. సొలొమోను అన్నాడు, యెహోవాకు స్తోత్రం. ఆయన దావీదుకు మాట ఇచ్చి దానిని నెరవేర్చాడు.
నా నామము ఉండడానికి ఎట్టకేలకు యెరూషలేమును కోరుకున్నాను. ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదును కోరుకున్నాను అన్నాడు యెహోవా. నా తండ్రికి దేవమందిరం కట్టించాలని మనోభిలాష కలిగింది. కాని దావీదు స్వయంగా మందిరం కట్టకూడదని దేవుడన్నాడు. ఆయన కుమారుడనైన నేను కట్టాలని దేవుని నిర్ణయం. ఇదిగో మందిరం పూర్తి అయింది. యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గుర్తైన మందసాన్ని దానియందు ఉంచాను. ఈ మాటలు చెప్పి సొలొమోను ఇశ్రాయేలీయులందరూ సమాజముగా కూడి చూస్తూ ఉండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశాడు. సొలొమోను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాడు. యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించే నీ భక్తులకు నిబంధనను నెరవేరుస్తూ కృపను చూపే నీ వంటి దేవుడు ఆకాశమందైనా భూమియందైనా లేడు. నా తండ్రికి నీవు ఇచ్చిన మాటను నెరవేర్చావు. నా పట్ల కూడా నీ మాట నెరవేర్చు. నీ సేవకుడైన దావీదుతో నీవు చెప్పిన మాట ఇప్పుడు స్థిరపరచు. ఆకాశమహాకాశములు నిన్ను పట్టజాలవు. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టగలదా? యెహోవా, నీ సేవకుడనైన నా ప్రార్థన ఆలకించు. ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. యెహోవా, నన్ను క్షమించు. నీ ప్రజలకు న్యాయము తీర్చి నీతిని నిర్ధారణ చెయ్యి. నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపములు క్షమించి వారికి వారి పితరులకు నీవిచ్చిన దేశానికి వారిని మరల రప్పించెదవుగాక. నీ ప్రజలు తమ పాపములు విడిచిపెట్టి నీ వైపునకు తిరిగినప్పుడు వారికి వర్షము దయచెయ్యి. నీ ప్రజలు కష్టాలలో బాధల్లో ఉన్నప్పుడు నిన్ను సమీపించి ఈ మందిరము తట్టు చేతులు చాపి చేసే విన్నపములు అన్నీ, ప్రార్థనలన్నీ నీవు ఆలకించు. వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచెయ్యి. విదేశీయులు ఇక్కడికి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులైన ఇశ్రాయేలీయుల వలె భూజనులందరూ నీ నామమును తెలుసుకొని నీయందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించున్నట్లుగా ఆ అన్యులు నీకు మొర్రపెట్టిన దానిని నీవు దయచేయుదువుగాక. శత్రువులతో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు నీ ప్రజల విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించదవుగాక. పాపము చేయని వాడెవడూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారిని శత్రువుల చేతికి అప్పగించగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని మేము పాపము చేశాము, దోషులమయ్యాము, భక్తిహీనముగా నడిచాము అని చెప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవు ఇచ్చిన తమ దేశము మీదికి నీవు కోరుకొనిన ఈ పట్టణము మీదికి నీ నామఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికి మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించెదవుగాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడే విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచెదవుగాక. నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమైన నీ మందసమును దృష్టించి లే, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించు. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణను ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించెదరుగాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాంముఖుడవై ఉండవద్దు. నీవు నీ భక్తుడైన దావీదునకు చేసిన కృపలను జ్ఞాపకము చేసుకో. ఈ విధముగా సొలొమోను ప్రార్థించాడు. ఈ ప్రార్థన ఈ రోజున మనకు కూడా ఎంతో అర్థవంతమైనది.
గతకాలములో దేవుడు చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదుతో దేవుడు చేసుకున్న నిబంధనను పునరుద్ఘాటించాడు. దేవుని నిబంధన దావీదు నుండి యేసుక్రీస్తు వరకు కొనసాగింది, క్రీస్తునందు నెరవేరింది. సొలొమోను తన ప్రార్థనలో తన ప్రజల పక్షమున విజ్ఞాపన చేశాడు. అంతేకాదు, అన్యుల కొరకు కూడా విజ్ఞాపన చేశాడు. యెషయా 56 అధ్యాయం 7వ వచనం, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేస్తాను. నా బలిపీఠము మీద వారు అర్పించే దహన బలులు నాకు అంగీకారములవుతాయి. నా మందిరము సమస్త జనములకు ప్రార్థన మందిరము అనబడుతుంది. అంతేకాదు, సొలొమోను తన ప్రార్థనలో ఆత్మ పరీక్ష చేసుకున్నాడు. తన జాతి పక్షమున విజ్ఞాపన చేశాడు. బబులోనుకు చెరపోయిన యూదులు ఈ ప్రార్థన విని హృదయములో ఎంతో విరిగి నలిగి ఉండవచ్చు. సోదరీ సోదరులారా, వింటున్నారా? సొలొమోను నిర్మించిన దేవాలయము ధ్వంసమైపోయింది. కాని ఆలయ ప్రతిష్ఠ దినమున సొలొమోను చేసిన ప్రార్థన నేటి వరకు మన హృదయాలలో మారుమోగుతూనే ఉన్నది. ఆలయ ప్రతిష్ఠ రోజున దావీదు లేడు, కాని దావీదు ఉన్నట్టే ప్రజలకు అనిపించే విధంగా సొలొమోను కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ ప్రార్థనలో సొలొమోను వ్యక్తం చేసిన కోరికలు ఆధ్యాత్మిక విలువలతో నిండి ఉన్నాయి. యెరూషలేము దేవాలయము ఇశ్రాయేలీయులకు జాతీయ కేంద్రం. అంతేకాదు, సొలొమోను దర్శనం ఇంకా దూరం వెళ్ళిపోయింది. దేవుని కృప ప్రపంచమంతటికీ భూదిగంతాల వరకు వ్యాపిస్తుందని సొలొమోను ప్రవచనాత్మకంగా ప్రార్థించాడు. ఈ ప్రార్థన అంతటికీ ఆధారం దేవుని కృప. ఈ రోజున మనము దేవుని కృపాసనము సమీపిస్తున్నామంటే యేసుక్రీస్తు చిందించిన రక్త ప్రభావం వల్లనే. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. మన రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.